ఒక ఉద్యమకారుడిగా నాకుండేటటువంటి బాధ ఏంటంటే ఇంకా కూడా ట్యాంక్ బండ్లో మన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవు. ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేయమని నేను అంటలేను, అవసరం సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ పని కూడా చేయొచ్చు. కానీ మన వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉండాలి. ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద ఉండాలి. ఇటువంటి వారికి గౌరవం వచ్చినప్పుడే, ఇటువంటి వారికి గుర్తింపు వచ్చినప్పుడే రేపు పొద్దున జాగృతి యావరేజ్ ఏజ్ తీసుకుంటే 35 ఇయర్స్ కూడా ఉండదు. మా దగ్గర అంతా యంగ్స్టర్సే ఉంటారు ఎక్కువ. మరి వీరు ఇంకొక 60 ఏళ్ళు తెలంగాణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కాబట్టి మా సంస్థకు ఇటువంటి యువతకు మరి స్ఫూర్తి రావాలంటే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద మన తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలి. ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే అమరజ్యోతి ఉంది. ఇవాళ అమరజ్యోతి మొత్తం పడవబడేబడ్డది. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతిలో అవినీతి మరకలు అంటితే ఆ అవినీతి గురించి చెప్తూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మరి అమరజ్యోతి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం కానీ అమరజ్యోతిని గౌరవించడం కానీ చేస్తలేరు. రేపు పొద్దున ఖచ్చితంగా జాగృతికి సమయం వస్తుంది, జాగృతికి అధికారం వస్తుంది. ఆ సందర్భంలో అఫీషియల్గా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి యొక్క వర్ధంతిని, జయంతిని అమరజ్యోతిలో జరుపుతాం. తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, విస్మరణకు గురైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటటువంటి చాలా పెద్ద లైబ్రరీ ఉంది, ప్లేస్ ఉంది. ఆ కేంద్రాన్నంతా కూడా తెలంగాణ వాదాన్ని ప్రజ్వలింపజేసేటటువంటి ఒక సెంటర్ పాయింట్గా, ఒక వార్ రూమ్గా దాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది.